హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 12th జనవరి 2024 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీలో కొంత పాజిటివ్ మూమెంటం కనిపించింది. అరౌండ్ 32 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో 25 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 25 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో రిలయన్స్ టాప్ లో ఉంది, తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ పాయింట్స్ వైజ్ గా టాప్ లో ఉన్నది. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, తర్వాత హీరో మోటార్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ ఇవన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ లో సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్. సో ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. 8 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 4 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో యాక్సిస్ బ్యాంక్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది నిఫ్టీ 50 డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ వీడియోస్ లో కూడా అనుకున్నాం మనం, కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిఫ్టీలో. సో ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఒక న్యూట్రల్ స్ట్రాటజీ, అదే ఐరన్ కాండోర్ కావచ్చు, లేదా ఐరన్ ఫ్లై కావచ్చు, ఏదైనా సరే ఒక న్యూట్రల్ స్ట్రాటజీ మీరు డిజైన్ చేసి ఆ న్యూట్రల్ స్ట్రాటజీ ప్రకారం మీరు ట్రేడ్ చేస్తే మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకి ఒక కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్, అండ్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లోనే ఉంటుంది. మీకు హైయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్నట్టుగా 21,750 రెసిస్టెన్స్ పాయింట్, డౌన్ సైడ్ 21,490. ఇవి ఈ లెవెల్లోనే ఎక్కువ రోజులు ట్రేడ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం చూస్తే ఎగ్జాక్ట్లీ మన వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో అగైన్ 21,760 అది స్టాక్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అది బ్రేక్ చేస్తే 21,830. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్, ఈ రోజు లోనే ఇమీడియట్ గా మనం సపోర్ట్ అనుకోవచ్చు 21,600. అది ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం 21,498. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేయొచ్చు. మన కీ లెవెల్ 21,405. సో దీన్ని బ్రేక్ చేస్తేనే మనది బేరిష్నెస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. గతంలో కూడా మనం అనుకున్న బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్నెస్ ఉంది. లాస్ట్ 3-4 సెషన్స్ బాగా డౌన్ అయిన తర్వాత లాస్ట్ సెషన్ లో కొంచెం రివర్సల్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మంత్లీ పివోట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది, అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అయింది, కాకపోతే హెవీ మూమెంటం అయితే లేదు బ్యాంక్ నిఫ్టీలో. రాబోయే రోజుల్లో కూడా బ్యాంక్ నిఫ్టీ కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ 47,150 వీక్లీ పివోట్ లెవెల్, అది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది రేపటికి కూడా. వన్స్ అది బ్రేక్ అయితేనే 46,730. సో ఈ రెండు లెవెల్స్ డౌన్ సైడ్ సపోర్ట్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో 48,000 మాత్రం రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. 48,000, 48,030 అది మనకి వీక్లీ పివోట్, అది రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. హైయర్ సైడ్ 48,230 మన కీ లెవెల్, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు బాగా వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ ఇవన్నీ కూడా, ఈ లిస్ట్ అంతా కూడా మ్యాంగ్లూర్ రిఫైనరీస్, ఎంఆర్పిఎల్, తర్వాత ఈజీ ట్రిప్, ఇంజనీర్స్ ఇండియా, నెట్వర్క్ 18, మోతిలాల్ ఓస్వాల్, అవంతి ఫీడ్స్, సోలార్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్, రెస్టారెంట్ బ్రాండ్స్, గుజరాత్ పిపావా, దాని తర్వాత జమ్నా ఆటో, మహానగర్ గ్యాస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, గ్లోబల్ హెల్త్, కేఏ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా వాల్యూమ్ బాగా ట్రేడ్ అయినాయి. అంటే యావరేజ్ వాల్యూమ్ కన్నా కొంచెం ఎక్కువ వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్, మోర్ దెన్ 100% యావరేజ్ వాల్యూమ్ కన్నా ఎక్కువ ట్రేడ్ అయిన స్టాక్స్ ఇవి. ఇందులో నుంచే మనం 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి మనం శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకుందాం. శ్రీరామ్ ఫైనాన్స్ లో ఈ రోజు మోర్ దెన్ 6% ర్యాలీ చూసాం. దాని తర్వాత మహానగర్ గ్యాస్ కూడా 5.13% ప్రైస్ పెరిగింది. సో ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్.
శ్రీరామ్ ఫైనాన్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం చూసాం. సో ఇక్కడ మనం ప్యాటర్న్ వైజ్ గా చూస్తే డీసెంట్ ర్యాలీ తీసుకుంది స్టాక్. లాస్ట్ ఇక్కడ 4-5 డేస్ ర్యాలీ తర్వాత ఒక 2 డేస్ చిన్న కరెక్షన్ లాంటిది. సో ఈ కరెక్షన్ ఆల్మోస్ట్ మనకి వీక్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది యాక్చువల్గా 2265 అనేది. సో దాన్ని కూడా బ్రేక్ చేసి 2279 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు, మనకి చిన్న పుల్ బ్యాక్ ఇంట్రాడేలో వచ్చే అవకాశం ఉంది. రేపు రావచ్చు లేదా 1 or 2 డేస్ లో ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 2340 నుంచి 45, ఒక 5 రూపీస్ జోన్ అది. సో అది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టుకొని మన లెవెల్స్ ప్రకారం డీసెంట్ గా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్ ఇది శ్రీరామ్ ఫైనాన్స్. నెక్స్ట్ మహానగర్ గ్యాస్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో ఈరోజు డీసెంట్ మూమెంటం మోర్ దెన్ 5% పాజిటివ్ గా క్లోజ్ అయింది. 1240 దగ్గర క్లోజ్ అయింది. అయితే దీనికి ఒకటి టెక్నికల్ గా ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది 1240 నుంచి 1252 మధ్యలో. సో ఇది సప్లై జోన్ యాక్చువల్గా. ఈ సప్లై జోన్ దగ్గరే ఈరోజు క్లోజ్ అయింది. అయితే దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఒకటి ఇది పుల్ బ్యాక్ ఇస్తే 2 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి వీక్లీ పివోట్ లెవెల్. వీక్లీ పివోట్ వచ్చి 1226. దాని తర్వాత టీ లైన్ సపోర్ట్ అంటాం. టీ లైన్ సపోర్ట్ వచ్చి 1210. సో ఇవి 2 మనకి మంచి ఎంట్రీ పాయింట్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఒకటి ఈ రోజు లో చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి మనం. ఈ రోజు లో వచ్చి ఆల్మోస్ట్ మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గర ఉంది. సో అది మనకి స్టాప్ లాస్ లెవెల్ లాగా పెట్టుకోవచ్చు. జనరల్ గా 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని మనం కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ లాగా పెట్టుకుంటే మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. అంటే హైయర్ లెవెల్లో వన్స్ 1252 ని బ్రేక్ చేస్తే మాత్రం 1280 నుంచి 1290 లెవెల్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్న స్టాక్ ఇది మహానగర్ గ్యాస్ MGL. ఈ 2 స్టాక్స్ మన టెక్నికల్ గా మనం లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.